ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏపీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఇటీవల బయ్యా సన్నీ యాదవ్ గారిని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బయ్యా సన్నీ యాదవ్ గారు నిజంగా తీవ్రవాదులతో లింక్ ఉందా, లేదంటే కొంతమంది కావాలని ట్రాప్ చేసి ఇదంతా చేస్తున్నారా అని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎన్ఐఏ ఒకరిని అరెస్ట్ చేసి లేదంటే ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్ళింది అంటే పక్కా ఇన్ఫర్మేషన్ లేకుండా, ఆ వ్యక్తిపై అనుమానం లేకుండా అయితే ఎన్ఐఏ తీసుకెళ్ళండి. అయితే బయ్యా సన్నీ యాదవ్ గారు పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో పాకిస్తాన్కి సంబంధించి కొన్ని వీడియోలను అయితే తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోలని 8 నెలల ముందే రికార్డ్ చేసినవి. ఇప్పుడు టాపిక్ ట్రెండింగ్గా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు అప్లోడ్ చేశాను అని అయితే బయ్యా సన్నీ యాదవ్ గారు చెప్తున్నారు. అయితే ఆ వీడియోలో కొన్ని బయ్యా సన్నీ యాదవ్ గారిపై అనుమానించదగిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, అబోటాబాద్లో ఉన్న నా ఫ్రెండ్కి క్యాన్సర్ ట్యాబ్లెట్లు ఇస్తున్నాను అని స్వయంగా బయ్యా సన్నీ యాదవ్ గారు చెప్పారు. అబోటాబాద్ అనేది బిన్ లాడెన్ను చంపేసిన ప్లేస్ అండి. అమెరికా బిన్ లాడెన్ను చంపేసినప్పుడు ఈ బిన్ లాడెన్ అబోటాబాద్ అనే ప్రాంతంలోనే దాక్కున్నాడు. అక్కడే బిన్ లాడెన్ను చంపేశారు. ఇప్పటికీ కూడా ఈ అబోటాబాద్ ప్రాంతాన్ని తీవ్రవాదులు ఉండే జోన్గానైతేనే చూస్తూ ఉంటారు. మరి అక్కడ బయ్యా సన్నీ యాదవ్ గారి ఫ్రెండ్ ఎవరు, ఆ ఫ్రెండ్కి ఇండియా నుంచి క్యాన్సర్ ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చేంత అవసరం ఏంటి, అందుకోసమే పాకిస్తాన్ వెళ్ళాడా, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా అని అయితే ఒక అనుమానం వ్యక్తమవుతుంది. మరొక సంఘటనలో నాకు పాకిస్తాన్లో స్టే చేయడానికి మరియు పాకిస్తాన్లో ఈ ట్రావెలింగ్కి సంబంధించిన కొంత గైడెన్స్ ఇవ్వడానికి ఒక మహిళ నాకు సహాయం చేస్తుంది అని అయితే బయ్యా సన్నీ యాదవ్ గారు చెప్పారు. ఆ మహిళ జ్యోతి మల్హోత్రానా అని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఒక పాకిస్తాన్ సంబంధించిన ఒక ఛానల్లో పాకిస్తాన్ మత ప్రచారకుడు జాకిర్ నాయక్తో ఒక సంభాషణకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ జాకిర్ నాయక్ అనే వ్యక్తి మన ఇండియా బ్యాన్ చేసిందండి. ఎందుకంటే ఇతను తీవ్రవాదులకు సంబంధించిన లింక్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇతని ప్రచారంతో, అంటే ఇతని స్పీచ్లతో యూత్ని రెచ్చగొట్టి ఇస్లాం వైపు మరియు టెర్రరిజం వైపు మోటివేట్ చేసే విధంగా అయితే ఇతను స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. మరి జాకిర్ నాయక్ని కలిసి జాకిర్ నాయక్తో సంభాషించే అంత నెట్వర్క్ బయ్యా సన్నీ యాదవ్కి ఎలా ఉంది, దీనిపై కూడా ఎన్ఐఏ విచారణ చేపడుతుంది. మరొక విషయం ఏంటంటే, పాకిస్తాన్లో టెక్నాలజీ ఆఫ్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీకి బయ్యా సన్నీ యాదవ్ ఒక గెస్ట్గా వెళ్ళాడు. అంటే సాధారణంగా యూట్యూబర్స్ అందరూ వెళ్తూ ఉంటారు. యూట్యూబర్స్ వెళ్తే అక్కడ జరిగే విషయాలు, సంఘటనలు, అక్కడ ఉన్న ప్రాంతం, ఈవెంట్ని కూడా రికార్డ్ చేసుకుంటారు. కానీ ఒక యూనివర్సిటీకి గెస్ట్గా వెళ్ళే అంత నెట్వర్క్ బయ్యా సన్నీ యాదవ్కి ఎలా వచ్చింది, ఎవరి ద్వారా ఈ యూనివర్సిటీకి వెళ్ళాడు, ఇవన్నీ కూడా ఎన్ఐఏ విచారణలో చేపడుతుందండి. సో బయ్యా సన్నీ యాదవ్ నిజంగా ఉగ్రవాదులతో లింక్ ఉందా లేదా అన్నది ఎన్ఐఏ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అయితే మనం అతని ఒక తీవ్రవాదిగానో లేదంటే నార్మల్ ఒక అమాయకుడిగానో చూడాలి. కాకపోతే ఇప్పుడు ఉన్న ఆధారాల ప్రకారం ఇంకా అతనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కాకపోతే ఒకసారి బయ్యా సన్నీ యాదవ్ గారి హిస్టరీ చూసుకున్నట్లయితే అతను మొదటి నుండి కూడా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నాడు అని అన్వేషణ గారు పదే చాలాసార్లు చెప్తూ వచ్చారు. సో ఈ బెట్టింగ్ యాప్లు అనేవి కూడా పరోక్షంగా టెర్రరిస్ట్ సంస్థలకు ఫండింగ్ అనేది ఇస్తూ ఉంటాయి. కాబట్టి బెట్టింగ్ యాప్లు ఆపేయమని చాలాసార్లు అన్వేషణ చెప్పారు బయ్యా సన్నీ యాదవ్కి. అతను ఏమీ కూడా పట్టించుకోలేదు. కొన్నాళ్ళు బయ్యా సన్నీ యాదవ్ గారు దుబాయ్ అయితే వెళ్ళిపోయారు. దుబాయ్ నుండి డైరెక్ట్గా మళ్ళీ పాకిస్తాన్ వచ్చి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ఐఏ విచారణలో ఉంది కాబట్టి పూర్తిగా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తరువాత బయ్యా సన్నీ యాదవ్ గారు నిజంగా తీవ్రవాద లింకుల్లో ఉన్నాయా జ్యోతి మల్హోత్రా గారు లాగా, లేదంటే అతను అమాయకుడు అన్నది తేలాల్సి ఉంది.